వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఈ నెల 8వ తేదీ ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గం కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం కొలకలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు దారా రామకృష్ణ వివరాలు వెల్లడించారు. గుంటూరు బాపట్ల పార్లమెంట్ పరిధిలో జరిగే ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి షర్మిల చేపట్టిన ఈ కార్యక్రమంలో అందరూ హాజరవ్వాలని దారా రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, అలాగే వారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలు చేపట్టినటువంటి షర్మిల గారు ఆ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి అహర్నిశలు ప్రజలతోటి మమేకమై ప్రజలకున్న సమస్యలని ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీజేపీ అవలంబించే విధానాలని వ్యతిరేకంగా ఏ ఒక్క పార్టీ పోరాడలేకపోవటం, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకపోవటం, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన పోరాటాలన్నింటినీ కూడా ఏ పార్టీ కూడా ప్రజల పట్ల మమేకమయ్యి ప్రజలకున్న సమస్యలని వాటి పట్ల పోరాటాలను చేయలేకపోవటాన్ని గమనించి షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ పీసీసీ నాయకత్వం చేపట్టి ప్రజలకున్న సమస్యల్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలని, గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్లమెంట్లో ఇచ్చిన హామీలని, విభజన హామీలని, ప్రత్యేక హోదాని, విశాఖ రైల్వే జోన్ని, విశాఖ స్టీల్ ప్లాంట్ని, అలాగే పోలవరాన్ని, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, వీటన్నిటిని కూడా ఎంతో ధైర్యంగా రాజశేఖర రెడ్డి కూతురుగా, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్ల రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతని పులికిపుచ్చుకున్నట్టుగా షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకత్వం వహిస్తూ, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ ఒక వీర మహిళల ఎదుర్కొంటుంది, బీజేపీ నియంత్రణని ఎదుర్కొంటుంది. ఆ భాగంగా ప్రత్యేక హోదా కోసం నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఒక నిరాహార దీక్ష చేపట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధతని చాటుకుంది. అలాగే రేపు అనగా 8వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాపట్ల నియోజకవర్గం, బాపట్ల పార్లమెంటు, అలాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మన కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమానికి షర్మిల గారు పట్టణ కొత్తపేటలోని తాలూకా స్కూల్ గ్రౌండ్ ఆవరణలో శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి వెంకటేశ్వర సప్తాహ వైభోత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. పూజ్యశ్రీ బాలస్వామిజీ పర్యవేక్షణలో ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, అర్చనలు, అభిషేకాలు జరిపారు. వేద పండితులు హోమాలు జరిపి గోపూజలు చేశారు. మహాపూర్ణాహుతి నిర్వహించారు. బాలస్వామిజీ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి దాని విశిష్టతను స్వామివారికి అభిషేకం చేస్తున్న వేద పండితులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. కార్యక్రమంలో మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, సెక్రటరీ ఉప్పల నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ రమణయ్య పాల్గొన్నారు. ఈ 7 రోజులు స్వామి సేవా భాగ్యం జరుగుతూ ఉంటే ఒంటికి ఒకసారి పులతో పాటు పుష్కరుగాక ఆ స్వామి దర్శన చెప్పండి. అనాయాసేన మరణం నీ పాదానికి. బాలస్వామి వారు కూడా ఆ అనుగ్రహాన్ని పుష్కలంగా పొందినటువంటి వారు ఆద్యంతం ఇటు సంప్రదాయం తప్పలే. బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే వెంకటాచల మహత్యము ప్రవచనామృతాన్ని ఎంతో అద్భుతంగా, ఎంతో వైభవంగా ఆ స్వామివారు వారి కంఠము ద్వారా అందరికీ అందించారు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే అటువంటి భాగ్యము ఆ స్వామి మనకి కలిగిస్తారు. పరమాత్ముడి యొక్క కృప మనకి ఎప్పుడు ఏ విధంగా ఎలా కలుగుతుందో కూడా చెప్పలేము. చాలా గొప్పది. ఇప్పుడు చక్రస్నానం జరిగేటప్పుడు బాచంపల్లి వారు మేము అక్కడే కూర్చున్నాం. రచన, సాంస్కృతిక రంగాలలో తనదైన ముద్ర వేసిన గణపాటి సాయి లక్కరాజు అని
మాచిరాజు రామకృష్ణమూర్తి తెలిపారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పెన్షనర్స్ కార్యాలయంలో స్వరలయ వేదిక వ్యవస్థాపకులు సాయి లక్కరాజు అభినందన సభ జరిగింది. సభకు అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణమూర్తి అధ్యక్షత వహించి ప్రసంగించారు. సంగీత, సాహిత్య, సాంస్కృతిక సేవా కార్యక్రమాలను 500కు పైగా నిర్వహించి ఎన్నో గ్రంథాలను రచించినందుకు సాహితీ రత్న బిరుదుతో సాయి లక్కరాజును సన్మానిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాయి లక్కరాజును శాలువా పూలమాలలతో సత్కరించారు. అసోసియేషన్ కోశాధికారి హృదయరాజు వందన సమర్పణ చేయగా కార్యదర్శి సూర్యప్రకాష్ రావు, గరికపాటి సుబ్బారావు, పెద్ద ఎత్తున పెన్షనర్స్ స్వరలయ వేదిక సభ్యులు పాల్గొన్నారు. ముందర పాటల కార్యక్రమాలతో మొదలుపెట్టారు. పాటల కార్యక్రమం చాలా మంది మ్యూజికల్ ఎక్స్ప్రెస్ ఉంటారు. నేను ఈ మధ్యకాలంలో చాలా పెట్టాను. ఆ రోజుల్లో జానపద గీతాలు, అలాగే సోలో గీతాలు రకరకాలు పెడుతూ రాజనీ పాట అంటే విషాద గీతాల పోటీలు కూడా పెట్టారు. ఆ రోజు ఇలాంటి బహుశా ఎవరు కొత్త కొత్త ప్రయత్నాలు చేసేవారు. సాధారణంగా అందరూ మర్చిపోయింది నవ్వు. ఆ నవ్వు గురించి ఏదైనా ఇందాక సార్ చెప్పినట్టు లాఫింగ్ క్లబ్ అని పెట్టారు. ఉదయం 6 గంటలకు పెట్టేవాళ్ళం. ముమ్మారెడ్డి వెంకటేశ్వర ఆ రోజు ఎంపీగా ఉండేవాడు, గోవింద గారు ఆ రోజు ఎమ్మెల్యే ఉండేవాడు. వాళ్ళు కూడా వచ్చారు. నో డయాస్, నో మెమెంటోస్, నో గార్లైనింగ్, నో ప్రెసిడెంట్. ఇచ్చే గిఫ్ట్లు కూడా ఎలా ఉండేవంటే అప్పడాల కర్ర, చీపురు కట్ట, గుడుసులు పెట్టే ఇచ్చేవాళ్ళం. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్. వాడు చూపించుకోలేదు, ఇంటికి తీసుకెళ్ళలేదు, అక్కడ పారేయలేదు. అది అన్ని నవ్వుగా ఉండాలని చేశాము. అలా ఆ రోజు సక్సెస్ అయ్యాం. ఆ తర్వాత ఈ పరంపరలో నేను బ్యాంక్ మటుకు ఉద్యోగాన్ని అశ్రద్ధ చేయలేదు, చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఆ తర్వాత నాకు అనుకోకుండా వాసిరెడ్డి ఇంద్రాదేవి దత్త గారు ఒకరోజు తెనాలి పరిచయం అయ్యారు. వారి సభలో ఇలా ప్రసంగించే అవకాశం దొరికింది. ఆ ప్రపంచ తెలుగు సమాజానికి కార్యవర్గ సభ్యులుగా ఉండడానికి 2 లక్షల రూపాయలు మెంబర్షిప్. ఆ రోజు 1 లక్ష ఉండేది 2 లక్షలు. నేను ఈ రోజు రూపాయి కట్టలేదు. ఆమె నా ఉపన్యాసం పోయినాక లక్కరాజు సాయి గారు పర్మనెంట్ మెంబర్గా అనౌన్స్ చేశారు. ఆ దేశాల్లో కూడా ప్రదర్శింపజేసి తెలుగుకి ఎంతో ప్రాశస్త్యం తీసుకొచ్చినటువంటి సాయి గారిని మనం ఇవాళ ఇక్కడ సన్మానించుకోవడం, మన పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి తోడ్పడిన సుబ్బారావు గారికి, వారికి కూడా మన అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సన్మాన కార్యక్రమాన్ని నడపవలసిందిగా. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 8వ తేదీ కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్న ఏఐసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆదివారం వైభవంగా ముగిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తాహ మహోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.